హాయ్ అండి, గుంటూరు కారం వంటలకి స్వాగతం. మిక్సీ కవ్వం లేకుండా వెన్న తీయడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం నేను మీగడ ఒక గాజు సీసా తీసుకున్నాను. ఇప్పుడు ఈ మీగడ అంతా గాజు సీసాలో వేసేద్దాం. ఈ మీగడ 3-4 రోజులదండి. నేను ఏ వారం మీగడ ఆ వారం వెన్న చేసేస్తాను ఇలా ఈజీగా. ఎందుకంటే ప్యాకెట్ పాలల్లో మీగడ చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఆవు పాల మీగడ అండి, అందుకే కొంచెం ఎల్లో కలర్లో ఉంది. మీకు మీగడ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే పెద్ద గాజు సీసా తీసుకోండి. ఇందులో నేను కొంచెం నీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు దీని క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ షేక్ చేసేయండి బాగా. మీరు కావాలంటే ప్లాస్టిక్ బాటిల్లో కూడా చేసుకోవచ్చండి ఇది. ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఉందో. చూడండి, వెన్న తయారవుతుంది. ఇందులో మజ్జిగ సపరేట్ అవుతుంది. దీన్ని మరొక నిమిషం పాటు షేక్ చేస్తే వెన్న ముద్దగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడే కొంచెం కొంచెంగా తయారవుతుంది. మరొక నిమిషం మళ్ళీ షేక్ చేద్దాం. చూడండి, వెన్న ముద్దగా తయారైంది. దీనిలో చల్లటి వాటర్ వేసి షేక్ చేయడం వల్ల వెన్న మరింత ముద్దగా తయారవుతుంది. నేను నార్మల్ వాటరే వేసాను, అందుకే ఇది ఇలా ఉంది. చాలా అంటే చాలా సులభంగా మనం మిక్సీ లేకుండా కవ్వంతో గంటలు చిలికే పని లేకుండా ఒక 2-3 నిమిషాల్లోనే వెన్నను తయారు చేసుకోవచ్చు. నేను ఒక గిన్నెలో నార్మల్ వాటర్ తీసుకొని అందులో ఈ మజ్జిగ వెన్న ఉన్న వాటర్ని వేసి వెన్నను సపరేట్ చేశాను. మళ్ళీ మంచినీళ్ళు కొంచెం తీసుకొని ఈ వెన్నని మళ్ళీ శుభ్రం చేద్దాం. అప్పుడు మిగిలిన కాస్త మజ్జిగ కూడా మొత్తం పోయి వెన్నని మాత్రం తీసుకోవచ్చు మనం. వెన్నని ఇలా శుభ్రం చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా వెన్న తయారైంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఈ టిప్ కామెంట్ చేయండి. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.